వచ్చిన వాళ్ళకి భయం వేస్తా ఉంది. వాడు మనసులో అనుకున్నాడంట 2 ప్రశ్నలు అడుగుదాం, ఎవరు దొరికినా, దేవుని దొరికి కనిపించినా లేదా మనిషి కనిపించినా నేను 2 ప్రశ్నలు వేయాలి అనుకున్నాడట. ఏంటి ఆ 2 ప్రశ్నలు అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మొదటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చావు, రెండోది ఎందుకు వచ్చావు అన్నాడు. అని అడగాలి అనుకుని వస్తా ఉన్నాడు. కరెక్ట్ గా తను వచ్చేసరికి వీధి లైట్లను ఇంట్లో లైట్లు ఆగిపోయినాయి, కరెంట్ అంతే. మనోడికి దడ కొంచెం పెరుగుతా ఉంది. అయినా 2 ప్రశ్నలు అనుకున్నాడు కదా, ఎవరు కనిపించినా ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు. తీరా సరిగ్గా అక్కడికి వచ్చేసరికి అక్కడ పక్కన రోడ్డు పక్కన ఉన్నాయి సమాధులన్నీ. ఒక సమాధి పైన ఎవరో ఒక ఆకారం కనబడుతుంది, మొహం కాళ్ళు చేతులు కనబడలేదు కానీ ఒక తెల్లని బట్టలు కనిపిస్తా ఉన్నాయంటే. అంతే, పై ప్రాణాలు బయటపోయినాయి. కానీ ధైర్యం తెచ్చుకుని సైకిల్ దిగి నెమ్మదిగా నడుచుకుంటే ఆకారం చూసుకుంటే వెళ్తా ఉన్నాడు. ఆకారం చూసుకెళ్తే వెళ్తామని సరికి అన్నాడు కదా 2 క్వశ్చన్లు. ఆ యొక్క ఆకారం చూసి అన్నాడట, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఆ సమాధానం అక్కడి నుంచి ఏమొచ్చింది, లాన్ నుంచి వచ్చాను అన్నాడు. లాన్ నుంచి అంటే వీడు ఎక్కడ కూర్చున్నాడు, సమాధి మీద కూర్చున్నాడు. అంటే సమాధి లాన్ నుంచి వచ్చాడు అనుకున్నాడు వీడు. సరే, 2వ ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు, ఎందుకు వచ్చావు అంటే గాలి ఆడతలేదు అందుకు వచ్చాను అంటే. వీడికి ఇంకా గజ ఉనుకుతూ సైకిల్ తొక్కాలనే ఆలోచన మర్చిపోయి సైకిల్ పట్టుకుని పరిగెత్తున్నాడు. ఈ ఆకారం కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తా ఉందంట. అంతే, అయిపోయింది, ఇటు పని నా పని అయిపోయింది ఈ రోజు, ఎందుకు సెకండ్ షో సినిమాకి అనుకుంటూ ఊర్లోకి వచ్చేసరికి ఒకసారి లైట్ వెలిగింది. అప్పుడు తీరా చూస్తే ఆడు ఫ్రెండే, ఆడు నల్లగా ఉంటాడు అంతే కనుక నల్ల కనపడలా, ఒక తెల్ల బట్టలు కనిపిస్తా ఉన్నాయి. దెయ్యం అనుకున్నాడు వీడు, ఎందుకంటే దెయ్యం అనే భయం ఉంది కాబట్టి. సరే వాడు ఆశతో, ఏంట్రా నువ్వు అలా అన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, అవును నేను ఊళ్ళో నుంచి వచ్చాను. ఆడన్న ఉద్దేశం ఏంటి, ఊళ్ళోంచి వచ్చాను. ఎందుకు వచ్చావు, అవును నువ్వు గాలి ఆడుతున్నావు, ఫ్యాన్ లేవుగా, కరెంట్ లేదు, అందుకనే వచ్చాను. వీడేమనుకున్నాడు, సమాధిలో నుంచి వచ్చాడు, వీడికి సమాధిలో దెయ్యాలు కూడా గాలి ఆడదేమో అని అనుకున్నాడు వీడు. చాలా సార్లు మన జీవితాల్లో భయం మనం వెంటాడుతూ ఉంటది. ఫ్యూచర్ గురించిన భయం, బిడ్డల గురించిన భయం, తర్వాత ఒకవేళ సంఘం అయితే ఆ సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలో భయం, ఒకవేళ కుటుంబం అయితే కుటుంబం గురించినటువంటి భయం. చాలా రకాల భయాలు మనల్ని ఆవరిస్తాయి. ఒకవేళ విశ్వాసి కానివ్వండి, లేకపోతే వేరే అన్యులు కానివ్వండి, భయం అనేది అందరికీ ఒకటే. విశ్వాసులకి ఇంత, అవిశ్వాసులకి ఇంత ఉండదు భయం. సాధారణంగా 3 విషయాలు మనం భయపడతా ఉంటాం. ఒకటి డెత్, భయం, మరణం అనే భయం ఒకటి. రెండోది సాతాన్ అనే భయం ఒకటి మనల్ని వేడిస్తూ ఉంటది. మూడోది నాట్ ఓన్లీ అది శరీరం, అంటే అఫ్ కోర్స్ శరీరం లేకపోతే సాతాన్. ఈ 3, మరణం, తర్వాత చెప్పాలి మీరే, మరణం, డెత్, సాతాన్ అండ్ ఇంకోటి చెప్పాను, శరీరం కాదు, మరణం, తర్వాత సాతాను, తర్వాత చెప్పలేదు మూడోది శరీరం అన్నట్టు. శరీరం ఎందుకంటే దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి మనం. అఫ్ కోర్స్ రక్తంలో సంబంధించింది శరీరం. ఇంకొకటి శరీరంతో పాటు మర్చిపోయి చెప్పాల్సింది హెల్, నరకం. డెత్ అనేది శరీరం సంబంధించింది కాబట్టి డెత్, సాటన్ అండ్ హెల్. ఎవరికైనా సరే మరణం, తర్వాత ఏమన్నా నరకం, సాతాన్, ఎవరికైనా భయపడాల్సింది అని యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆ భయం పటాపంచినట్టు మనకి నిరీక్షణ. చనిపోయినా పర్లేదు, యేసు ప్రభు దగ్గర ఉంటాం. సాతాన్ని దేవుడు దాన్ని చిత్తకొచ్చాడు, అది మనకి దానివల్ల భయం లేదు. హెల్ మనకి లేదు, ఎందుకంటే నిత్యత్వం, నిత్య జీవం మనకి ఇచ్చాడు దేవుడు. సో ఈ ఉదయకాలం ఈ పార్ట్నర్షిప్ ఇండియా యొక్క 16వ సంవత్సరానికి ప్రవేశించాం. వసంతాలు, 16 సంవత్సరాల వసంతాలు. నాకు నిన్న మొన్న స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడగానే అమ్మో 16 సంవత్సరాలు గడిచిపోయినాయా. ఎంతో ఫాస్ట్ గా నడుస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనం కూడా ఫాస్ట్ గానే పరిగెత్తాలి, లేకపోతే అందుకోలేం. టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకప్పుడు డిజిటల్ అనుకుంటే ఎక్కడో స్పీకర్ ఉన్నాడు హైదరాబాద్ లో, ఎక్కడో నంబూరులో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆయన అక్కడి నుంచి మాట్లాడతాడు అని చూడగానే చాలా మంది వ్యతిరేకించారు, దాన్ని చాలా జోక్లు వేశారు. కానీ అదే ఈ యొక్క కరోనాలో మనకి అదో మాధ్యమైంది. జూమ్ మీటింగ్స్, తర్వాత ఫోన్ కాల్స్ లో ఇవన్నీ కూడా దేవుడు చాలా అద్భుతంగా ఈ మారుతున్నటువంటి కాలంలో, మారుతున్న ప్రపంచంలో ఈ టెక్నాలజీ ద్వారా మరెంతో సువార్తను దేవుడు వ్యాప్తి చెందించాడు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఇండియాలో వచ్చేసరికి మనం కూడా ఈ ప్రపంచంతో పాటు ఈ యొక్క
మన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరికీ తెలుసు దీంట్లో కొన్ని విజన్, మిషన్, కోర్ వాల్యూస్ అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది నేను చదువుతా ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతా ఉంది. దేవుడు ఒక వ్యవస్థకు లేదా ఒక సంస్థకు ఖచ్చితంగా దర్శనాన్ని ఇవ్వాల్సిందే, విజన్ ఇవ్వాల్సిందే. రెండోది ఖచ్చితంగా మిషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా కోర్ వాల్యూస్, మౌలిక విలువలు ఇవ్వాల్సిందే. వాటిని బట్టి ఏం చేస్తాయి, మనకు ఒక గోల్, ఒక గమ్యానికి, గురికి వీటిని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ చెప్పాలంటే ఫుట్బాల్ మ్యాచ్ చూడండి. ఫుట్బాల్ మ్యాచ్ లో 2 గోల్స్ ఉంటాయి. నాకు చిన్నప్పుడు అర్థమైంది కాదు. ఎవడు గోల్ వాళ్ళు కొట్టుకోవాలి కదా, వాడు ఎదురు గోల్ కొడతాడు ఏంటి అనుకునేవాడు నేను. ఎవరు గోల్ వాళ్ళు కొట్టుకోడు, ఎదురుగా గోల్ వీడిది. సో ఎదురుగా గోల్ కనుక మర్చిపోయి వీడి గోల్లో కొడుకుంటే ఎదురు వాళ్ళకి వస్తుంది మార్క్. సో ఉదాహరణకు ఆ 2 గోల్ పోస్ట్ తీసేయండి. ఆ 2 గోల్ పోస్ట్ తీసేస్తే ఎవరు దాంట్లో కొట్టాలి అర్థం కాదు. వాడు ఆడుతానే ఉంటాడు, అక్కడే కొట్టుకుంటానే ఉంటాడు బాల్ ని, కానీ ఎవరు ఏ గోల్లో పెట్టాలో అర్థం కాదు. సో దేవుడు ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియాకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనాన్ని లేదా కోర్ వాల్యూస్ ని లేదా మిషన్ స్టేట్మెంట్ ని ఇచ్చిన తర్వాత అవి చూసుకుని దానితో పాటుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మూవింగ్ ఫార్వర్డ్, ముందుకు ముందడుగు. తెలుగులో చెప్పాలంటే ముందుకు ముందడుగు ఎలా వేయాలి, ఎప్పుడు ఒకే చోట ఉండటం కాదు, కానీ దాని మూవింగ్ లోకి వెళ్ళాలి. ఉదాహరణ కోర్ వాల్యూస్ గురించి నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 5 కోర్ వాల్యూస్ ఉన్నాయి మనకి, అనగా మౌలిక విలువలు ఉన్నాయి. కోర్ వాల్యూస్ ఆర్ కాట్ రేదర్ దెన్ టాట్ అంటారన్నమాట. అంటే ఈ మౌలిక విలువలు అనేవి ఏంటంటే నేర్పించడం కాదు, మనం ఏం చేయాలి, నేర్చుకుంటాం చూసి. కోర్ వాల్యూస్ ఆర్ నాట్ టాట్, నేర్పించడం కాదు, నేర్చుకుంటాం చూసి. ఒకప్పుడు చూసి నేర్చుకునే వాళ్ళం మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు. అవన్నీ మేము చూసి నేర్చుకుని మా యొక్క దైవజనుల నుండి, స్టాఫ్ వర్కర్స్ నుండి, గ్రాడ్యుయేట్స్ నుంచి, సీనియర్ స్టూడెంట్స్ నుంచి ఒకరిని ఒకరికి తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని, జీవన విధానాన్ని ఈ రోజు పేపర్ మీద పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన జీవన విధానం ఇతరులను ఆకర్షణీయంగా ప్రభులో మనం బలపరచలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ నేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిది చూస్తా ఉంటే సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం. రైట్, మొట్టమొదటి మనం చూస్తా ఉన్నప్పుడు సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం. అనగా ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలో బాస్ ఉంటాడు, వాడు బాసిజం ప్రదర్శిస్తా ఉంటాడు. వాళ్ళ కింద ఉన్నటువంటి సబార్డినేట్లకి వాడు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు, వాడు చేయిస్తాడు. కానీ సేవా నాయకత్వంలో మనందరం కూడా ఎలాగా ఉండాలనుకుంటాడు, మనం చేస్తూ చేయించేవాడుగా ఉండాలి. యేసు ప్రభు యొక్క జీవన విధానంలో కూడా అలా చూస్తుంటాం. ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్పాడో అది చేసేవాడు, చేసి చూపించేవాడు. సో ఈ సేవా నాయకత్వంలో మనం ఏం చేస్తాం, సంఘాతులకు చేయూతనిస్తాం. ఇది ప్రత్యేకమైన సంఘం కాదు, చర్చ్ ఫర్ ద చర్చెస్. ఇది ఒక సంఘమే, మనందరం కలిసి కూడుకున్నదే. కానీ ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వటం, వారికి ఆలోచనలు చెప్పటం, అంతేకాకుండా వారి పరిపాలనలో వారే నిర్ణయాలు తీసుకుంటారు. మనం జోక్యం చేసుకోం, ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సర్వాధికారం, ఓన్ డెసిషన్ ఇన్ దర్ ఓన్ వే. కానీ మనం ఏం చేస్తామంటే కేరింగ్ ఫర్ ద చర్చెస్, సంఘాల గురించినటువంటి ఆ యొక్క బాధ్యత మనకి తీసుకుంటాం. సో మనం అంతా ఒకవేళ స్టాఫ్ వర్కర్స్ లేదా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ ఎవరైనా సరే దీన్ని మనం సేవా నాయకత్వాన్ని మనం ప్రదర్శిస్తాం. మీరు ఎప్పుడైనా కృష్ణయ్య గారిని చూసారా? ఆయన దీన్ని స్టార్ట్ చేశారు అని ఎప్పుడైనా గర్వంగా మాట్లాడడం, ఇది నాది అన్న మాట ఎప్పుడైనా చూసారా? చూడలేదు. అసలు ఆయన చూసా అందరిలో మళ్ళా ఒక ఆయన అనుకుంటారు, ఈయనైనా దేవుడు, ఈయనైనా దర్శనం ఇచ్చి స్టార్ట్ చేసింది. రెండో చూస్తే ఇంటిగ్రిటీ. మన యొక్క పరిచర్యలో, పార్ట్నర్షిప్ ఇండియాలో ఈ యొక్క సేవా నాయకత్వంతో పాటుగా యథార్థత, ఇంటిగ్రిటీ అనేది ఉండాలనేది మన దేవుడు మన ఫౌండర్ కి ఇచ్చినటువంటిది. సో లీడర్షిప్ అండ్ ఇంటిగ్రిటీ, నాయకత్వం, మన యథార్థత. మన యొక్క నాయక లక్షణాలు, నాయకత్వం ఎలా ఉండాలంటే యథార్థం కలిగి ఉండాలి. నమ్మకత్వం, మనం చూసి నమ్మేటట్టుగా ఉండాలి. మనం చెప్పే బోధ నమ్మేటట్టుగా ఉండాలి. మన టీచింగ్ నమ్మేదిగా ఉండాలి. రెండోది గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అనేది మన యొక్క ఆర్గనైజేషన్ లో ఉంది. కాబట్టి అది మనం ప్రదర్శించాలి.
ఇవన్నీ పేపర్ మీద పెట్టి మన జీవితాల్లో ఇతరులకి చూపించాలనేదే ఆశ. దేవుడు కోరుకుంటున్న విధానం అంత యథార్థత, కలిసి పనిచేసే విధానం. మనం కలిసి పనిచేస్తాం. ఇందాక బ్రదర్ ఏదో చెప్తా ఉన్నారు కదా, బిల్డ్ ఎ బ్రిడ్జ్ ని మనం కట్టేవారంగా ఉండాలి, కూల్చేవారంగా కాదు. మూడోది క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, అనగా క్రీస్తు కేంద్రీకృత జీవితం. క్రీస్తే నా జీవితానికి కేంద్ర బిందు అనేటువంటి క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. We believe in the centrality of Christ and his word in our personal life and family. క్రీస్తునే కేంద్రంగా జీవిస్తూ కుటుంబంలోను, దేవుని వాక్యం వ్యక్తిగత జీవితంలోను, కుటుంబాల్లోను, పరిచర్యలోను ప్రాముఖ్యత సంతరించేదిగా ఉండాలి. ఆ యొక్క దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చారు. దేంట్లో? కుటుంబంలో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని కేంద్ర బిందువుగా చూసుకున్నట్లయితే నిజంగా దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కేంద్రం బిందంగా లేదు కాబట్టి, కొంత పక్కకెళ్ళింది కాబట్టి, ఈ లోకం ఆ పక్కనున్న ప్రదేశంలో ఆక్యుపై చేసింది కాబట్టి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి. పరిచర్య కూడా అటు ఇటు ఊగుతా ఉంది. వారు గమ్యానికి చేరుకోలేని పరిస్థితిలో ఉంటా ఉంది. సో దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే దేవుని యొక్క క్రీస్తు కేంద్రంగా ఉండాల్సినటువంటి మూడోది బైబిల్ సెంటర్డ్ మినిస్ట్రీ. నాలుగోది వాక్య ఆధారిత పరిచర్య. The foundation of this organization or our personal Christian life is nothing but word of God. ఈ పరిచర్య కానీ మన వ్యక్తిగత విశ్వాసానికి కానీ మనకి ఆ యొక్క పునాది ఏంటంటే దేవునికి వాక్యమే. సో వాక్య ఆధారిత పరిచర్య, సంఘానికి పరిచర్యను వాక్యమే ఆధారంగా మనం పరిచర్యం చేస్తాం. చక్కని విధానంలో వాళ్ళకి టీచింగ్స్ ఇస్తాం. చాలా చక్కగా ఇప్పుడు తెలుగులో వచ్చేస్తుంది. మీరంతా ట్రైనింగ్ అయ్యారు. ఒక 32-33 సంవత్సరాల క్రితం చేస్తే అంతా ఇంగ్లీష్ లో ఉండేదే. మాకు మేమేమో తెలుగు మీడియంలో చదువుకునే వాళ్ళం. అంతా ఇంగ్లీష్ మీడియం, నో ట్రాన్స్లేషన్. అప్పుడు మొత్తానికి ఏదో చదువు అది దొరికినట్టు తీసుకునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. సో మన జీవితాల్లో we always look to the scripture as the basis for the church life and ministry. దేవుని యొక్క వాక్యాన్ని మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ పరిచర్యలోనూ దాని ఆధారంగా తీసుకుంటాం. ఒకటి, ఈ యొక్క వాక్యం అనేది మనం వాక్యాన్ని సెంటర్ గా చేస్తున్నప్పుడు, ఫౌండేషన్ చేసినప్పుడు 2 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, పరిచర్య మినిస్ట్రీకి పరిచర్య వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏం తెలుసా? ఒకటి, చర్చ్ అండ్ సొసైటీ, సంఘాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది వాక్యం నీ ద్వారా. ఎప్పుడైతే నీ వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తావో, నీ యొక్క పరిచర్య ద్వారా దేవుడు ఆ యొక్క పరిచర్య ద్వారా సంఘానికి క్షేమం, సంఘం అభివృద్ధి, సంఘంతో పాటు సమాజం, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీకున్న ఏరియా వాళ్ళు, నువ్వు పనిచేసే ప్రదేశంలో నువ్వు ప్రభావితం చేస్తావు. రెండోది, అంతే మాత్రమే కాదు, కేవలం మ్యారేజ్ కాదు కానీ, రెండోది మినిస్ట్రీ కాదు కానీ మ్యారేజ్ విషయంలో కూడా అంతే. నీ యొక్క వివాహ జీవితం కూడా నీ సంఘాన్ని ప్రభావితం చేయాలి. రెండోది, నీ యొక్క సమాజాన్ని ప్రభావితం చేయాలి. ఈ 2 చాలా టఫ్ అయినాయి, ఈజీ కాదు. పరిచర్య, వివాహం, ఈ 2లో వాక్యం కేంద్రీకృతం అయి ఉన్నట్లయితే నీ సంఘంలో నువ్వు అభివృద్ధి తీసుకొస్తావు, నీ సమాజం. సో ఈ ఇంత మంచి కోర్ వాల్యూస్ ని మనం జీర్ణించుకోవాలి. ఐదోది, పార్ట్నర్షిప్ అండ్ నెట్వర్కింగ్, అనగా పాలిభాగస్తులుగా కలిసి పనిచేయటం. ఈ యొక్క సంఘం అనేది ఇది యొక్క పార్ట్నర్షిప్ విడిగా ఐసోలేటెడ్ గా ఉండదు. సంఘంతో కలిసి సంఘంతో కలిసి పనిచేసేదిగా ఉంటుంది. అంతేకాదు, సంఘాల్లో ఐక్యతను తీసుకొస్తుంది. ఐక్యత అంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఎప్పుడైతే వాక్యం మనం బోధిస్తామో వాళ్ళకు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కాపర్లు లేకపోతే సంఘ సభ్యులు వాక్యం నేర్చుకోవాలన్న వాళ్ళకి ఈ సర్టిఫికేట్ కోర్స్ నేర్పిస్తూ, బిబిలికల్ టీచింగ్ నేర్పిస్తూ వాళ్ళు ఏం చేస్తామంటే సహాయం అందిస్తాం, ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తాం. ఒకసారి విజయనగరంలో ఒక చిన్న సంఘం అనమాట. అక్కడ వాళ్ళు ఒక క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఆ సంఘంలో చాలా మార్పు వచ్చింది. నేనేం పేరు చెప్పట్లే, ఆ సంఘం ఎవరో ఏంటి అని నాతో పర్సనల్ గా షేర్ చేస్తున్నారు. నేను స్టూడెంట్స్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు అలాంటి ప్రభావితం చేయడానికి దేవుడు దీన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి నువ్వు పాలుభాగస్తుడుగా ఎప్పుడైతే నువ్వు ఇంట్రడ్యూస్ చేయబడ్డావో ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియాకి, యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ఆర్ యు ఆర్ ద ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఎప్పుడైతే నీ యొక్క
సంఘ కాపరి ద్వారా కానివ్వండి, లేకపోతే సర్టిఫికేట్ కోర్సు ద్వారా కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా క్లాసెస్ తీసుకున్న జూమ్ మీటింగ్ లో మీరు అటెండ్ అయితే, ఎప్పుడైతే అటెండ్ అయ్యారో ఆ రోజు నుంచి మీరు ఈ యొక్క కుటుంబంలో సభ్యురాలు మీరు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఎంతో మంది ట్రైనింగ్ చేసుకోవాలనుకున్నారు, ఎంతో మంది ఇక్కడికి రావాలనుకున్నారు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు, మిగతా వాళ్ళందరూ రాలేకపోయారంటే చాలా మంది అంటారు, సార్ లక్ లేదు బ్రదర్, లేకపోతే ఛాన్స్ లేదు బ్రదర్. చాయిస్ ఆర్ ఛాన్స్. మనకు లక్ ఛాన్సెస్ లేవు. నసీబ్ నహీ హై అంటారు. మనకి నసీబ్ లేదు, అదృష్టం అంటారు. మనకి కేవలం వీఆర్ లివింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ద్వారానే ఉంటున్నాం తప్ప మనం ఏ విధమైనటువంటి లక్ ఛాన్సెస్ మనకి లేవు. ఈ యొక్క 5 కోర్ వాల్యూస్ ని మనలో జీర్ణించుకుంటే మనలో కలిగేటువంటిది ఏంటి తెలుసా? ఎఫెక్టివ్ గా పనిచేయగలుగుతాం. వి కెన్ టీచ్ అదర్స్ త్రూ అవర్ లైఫ్. మన యొక్క జీవిత విధానం, జీవిత శైలి ద్వారా ఇతరులను మనం నేర్పిస్తాం. మనం చిన్న చిన్న పనులు చేస్తా ఉంటే వాళ్ళు చూసి మనలో నేర్చుకుంటారు. మేము అలా నేర్చుకున్నాం విద్యార్థులుగా. ఎవరు మాకు బోధించిన కొన్ని విషయాలు అలాగే వాళ్ళని అబ్జర్వ్ చేసి నిజంగా ఈ యొక్క మౌలిక విలువలు మనలో పార్ట్ అండ్ పార్సల్ గా జీర్ణించుకోకపోతే, మన జీవితాల్లో వాటిని ప్రదర్శించకపోతే కేవలం పేపర్ మీదే ఉంటాయి. రెండోది విజన్. చెప్పాను కదా, ఏ ఆర్గనైజేషన్ కానీ దేవుడు విజన్ ఇస్తాడు, మిషన్ ఇస్తాడు, కోర్ వాల్యూస్ ఇస్తాడు, ఆబ్జెక్టివ్స్ ఇస్తాడు, అని ఇస్తాడు. నేను అవన్నీ ముచ్చుకోవట్లేదు, కానీ కేవలం కోర్ వాల్యూస్, విజన్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ముందడుగు ఎలా వేయాలో చెప్పి నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. సో విజన్ ఈజ్ సంథింగ్ యూ కెన్ సీ. దర్శనం అనేది ఏంటి అంటే నువ్వు చూసేది, కల్పనా కథలు కాదు, లేకపోతే ఊహించుకునేది కాదు. దర్శనం అంటే ఓనింగ్ అండ్ పాసింగ్. ఆ చూసిన దాన్ని నువ్వు ఏం చేయాలంటే నువ్వు సొంతం చేసుకోవాలి, అంతేకాకుండా ఇతరులకు అందించాలి. సొంతం చేసుకుని నీ దగ్గరే పెట్టుకోకూడదు దర్శనాన్ని. యూ మస్ట్ ఓనింగ్ అండ్ యూ మస్ట్ పాసింగ్ ఆన్ యువర్ విజన్ టు అదర్స్. పార్ట్నర్షిప్ ఇండియా ఇంకా భారతదేశంలో లేదా ఈ యొక్క 2 తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా ఉంది అంటే మనం దాన్ని ఇతరులకు అందించలేకపోతా ఉన్నాం. అదే మెయిన్ మిస్టేక్. విజన్ ఓరియంటెడ్ మినిస్ట్రీ. ఈ పరిచర్య ఎలాంటిదంటే దర్శనంతో కూడుకున్నటువంటి పరిచర్య ఇది. సో ఫోకస్, ఫ్యూచర్ అండ్ ఫోర్సైట్. ఈ దర్శనం ఏమిస్తుందంటే మనకి ఫోకస్ ఆన్ ఫ్యూచర్, అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుని చూసుకుంటూ మనం ఆ దర్శనాన్ని మనం కలనం కానీ దర్శనం కలిగి ఉంటాం. రెండోది ఇట్ ఫైండ్స్ ప్రెసెంట్. ఇది ఫౌండ్స్ ప్రెసెంట్ అనగా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇన్సైట్ ఇస్తుంది. ఒక దర్శనం మనకి భారాన్ని ఇస్తుంది. మూడోది ఫాలోస్ ద పాస్ట్. ఒకవేళ జరిగినటువంటి 15-16 సంవత్సరాలు జరిగిన పరిచర్య మనం చూసుకుంటే ఈ ఇన్సైట్ ప్యాషన్ ఇస్తుంది మనకి. సో డియర్ వన్స్, దర్శనం అనేది విజన్ ఇన్స్ట్రక్ట్ పర్సన్ అండ్ డైరెక్ట్స్ పాత్. ఈ దర్శనం అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇన్స్ట్రక్షన్ అంటే సూచనలు చేస్తా ఉంటది. ఎందుకు సూచనలు చేస్తుంది? ఇట్ డైరెక్ట్స్ ద పాత్. ఇక్కడికి మనం ఒంగోలు నుంచి ఈత మొక్కలు రావాలంటే డైరెక్ట్ చేశారు మనల్ని. ఇలా వస్తుంది, ఒంగోలు వచ్చిన తర్వాత బైపాస్ రోడ్ లో ఇలా ఈత మొక్కలు అనేది లెఫ్ట్ లైన్ లో మీకు కనిపిస్తుంది బోర్డు. ఆ బోర్డు ఏం సూచిస్తుందంటే ఆ ఊరు ఇట్లా ఉంది, ఇన్ని కిలోమీటర్లో ఉంది అని. ప్రియమైన విశ్వాసుల, విజన్ కనుక లేకపోతే మనం ముందుకెళ్ళం. దేవుడు యొక్క పార్ట్నర్షిప్ ఇండియాకి ఇచ్చినటువంటి విజన్ ఏంటి తెలుసా? వి వాంట్ టు సీ ద చర్చ్ టు బి బైబిల్ సెంటర్డ్. మనం ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మన సంఘాలు ఏమి చూడాలనుకుంటున్నామంటే బైబిల్నే, వాక్యమే కేంద్రంగా ఉండే సంఘాలుగా చూడాలని, వాటికి సహాయ సహకరించాలని దేవుడు దర్శనం ఇచ్చారు. మిషన్ ఓరియంటెడ్. ఇది ఎలాంటిది అంటే మిషన్ ఓరియంటెడ్ అనగా పరిచర్యకు సంబంధించినది. పరిచర్య చేస్తూ, అంతేకాకుండా మీట్ ద కాంటెంపరరీ నీడ్స్. వారికి ఆధ్యాత్మిక విషయాల్లో ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో వారి యొక్క అవసరాలను తీర్చడం. తప్పుగా అర్థం చేసుకుంటే చాలా అవసరాలు తీసుకుంటే మాకు ఏమైనా పెన్షన్ ఇస్తారా, మాకు డబ్బులు ఇస్తారా, మాకు మంచి బ్యాగ్ ఇస్తారా, ఏమి ఇవ్వరు. ఆధ్యాత్మికంగా మీకు అవసరాలను తీరుస్తుంది. అంతేకాదు ఇంకేం చేస్తుంది అంటే ఈ యొక్క విషయంలో అండ్ ప్రిపేర్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మిమ్మల్ని ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. చాలా మంది 2వ రాకడ ఉందా లేదని మర్చిపోయారు. చాలా మంది ఉంది. మొదటి రాకడ ఎంత వాస్తవము, 2వ రాకడ కూడా అంతే అవసరం, అంతే నిజం. కాకపోతే నిజంగా మనం సిద్ధపడుతున్నామా 2వ రాకడ?
ప్రస్తుత పరిస్థితులు చూస్తా ఉంటే, ఈ తెగులు చూస్తా ఉంటే, ఈ యొక్క యుద్ధాలు చూస్తా ఉంటే, ఈ యొక్క ఆ శ్రమలు చూస్తా ఉంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉందని సూచనలు వస్తా ఉన్నాయి. జాగ్రత్తగా మనం చూద్దాం. సో విజన్, ద ఎబిలిటీ టు యాంటిసిపేట్ ఫ్యూచర్ ఈవెంట్స్. హబక్కూకు రాసిన గ్రంథం 2:2 దాంట్లో చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంటుంది. గాడ్ గివ్స్ విజన్, వి రిసీవ్ త్రూ రెవల్యూషన్. దేవుడు మన యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మనకి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ దర్శనం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడంటే త్రూ వి రిసీవ్ త్రూ రెవల్యూషన్స్. దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని ద్వారా, ఆ దేవుడిచ్చిన రెవల్యూషన్ ద్వారా దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని రిసీవ్ చేసుకుని ముందుకు వెళ్ళాలని. సో ఇంపాక్ట్ ఆఫ్ క్లియర్ విజన్ అంటే ఈ యొక్క పరిపూర్ణ లేదా చాలా స్వచ్ఛమైన ఈ యొక్క దర్శనం యొక్క ఇంపాక్ట్, ప్రభావితం ఏంటి తెలుసా? 3 విషయాలు చెప్తాను. ఒకటి మిషన్. మిషన్ ని ఈ యొక్క ఆర్గనైజేషన్ లో ఈ 3 మీద ప్రభావం చూస్తాం. ఒకటి మిషన్ అంటే, మిషన్ ఈస్ ద, ఏమని చెప్తుంది, ఇస్ ది వై. ఎందుకు ఈ యొక్క ఆర్గనైజేషన్, వై, వాట్ డస్ ద ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్ టు డూ, ఎందుకోసం ఈ సంస్థ ఆవిర్భించింది అనేది మిషన్ చెప్తుంటే, విజన్ ఏం చెప్తుందంటే is the what is our dream, or what is the picture of success. మన యొక్క దర్శనం ఏమైంది లేదా కళ ఏమైంది, ఆ దాన్ని ఆ సక్సెస్ ని చూపించేదే ఈ యొక్క విజన్. 3వది స్ట్రాటజీ అని అంటాం, పద్ధతి. స్ట్రాటజీ ఇస్ ద హౌ, ఎలా చేయాలి. మిషన్ అయితే ఎందుకుంది, వై. విజన్ వాట్ ఫర్, ఎందుకోసం. హౌ, ఎందు నిమిత్తం. స్ట్రాటజీ అనేది it is the how concerns the how is the organization mission and vision to be accomplished. ఈ యొక్క మిషన్, ఈ యొక్క విజన్ ని ఏ విధంగా అకంప్లిష్ అనగా వాటిని చేరుకోవాలి, లేకపోతే జరిగించాలి, కంప్లీట్ చేయాలి, ముగించాలి అని చెప్పేది స్ట్రాటజీ. కానీ మనం ముందు మిషన్ విజన్ లో ఉంటున్నాం, కానీ స్ట్రాటజీ దగ్గరికి వచ్చేసరికి మనం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకనే రీచ్ అవ్వాల్సినటువంటి ప్రాంతాలు ఇంకా రీచ్ కాకుండా ఉంటుంది. స్ట్రాటజీ సరిగ్గా చేయట్లేదు మనం. సో స్ట్రాటజీ అనేది ఈ యొక్క ఆర్గనైజేషన్ అండ్ మిషన్ అండ్ విజన్ టు బి అకంప్లిష్. దేవుడు ఆల్రెడీ నీకు మిషన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు, దేవుడు ఆల్రెడీ విజన్ ఇచ్చేసాడు ఈ ఆర్గనైజేషన్ కి. కాకపోతే స్ట్రాటజీ నీకు సరిగ్గా చేయని కారణంగా మనం రీచ్ కాలేకపోతున్నాం. ఉన్నటువంటి రీచ్ అయినటువంటి కొన్ని విషయాల్లోనే మన సంతృప్తితో, సంతోషంతో ఉండిపోతా ఉన్నాం. బిబ్లికల్ మోడల్ ఎవరు చెప్తారా? బైబిల్ ఆధారితమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యొక్క విజన్ కి ఆధారమైన, లేకపోతే ఎగ్జాంపుల్ మాదిరైన వ్యక్తి. వెరీ గుడ్, పాల్. న్యూ టెస్టిమెంట్ అని చెప్తున్నారు. యెషయా దర్శనం ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్ అది వేరు. న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి యొక్క మిషన్ స్టేట్మెంట్, విజన్ ని స్ట్రాటజీ రూపంలో తీసుకెళ్లిన వ్యక్తి పౌలు. మనం చూస్తా ఉంటే ఆ యొక్క అపోస్తల కార్యాలు 26:19 ఏముంటుందంటే, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడును కాను. దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? ఆకాశం నుండి. ఎవరి ద్వారా వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. సో అలాంటి ఇచ్చిన ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాను ఎవరితో చెప్తున్నాడు? ఒక రాజు ఎదురుగా నిలబడి చెప్తా ఉన్నాడు, భయపడకుండా. సో బిబ్లికల్ మనం చూస్తే పొజెసింగ్ విజన్ అనేది పొజెసింగ్, నువ్వు సంపూర్ణంగా అంగీకరించాలి, అది నాది అనేదిగా ఉండాలి. నువ్వు ఓనింగ్, నాది, దేవుడు నాకు ఇచ్చాడు ఈ దర్శనం ఈ ఆర్గనైజేషన్ ద్వారా అని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు పౌరులాగా నేను ఎప్పుడు అవిధేయుడు అవుతాను అని అంటావు. నువ్వు హౌ కెన్ ఐ బి డిసోబీడియంట్ అంటావు. నేను ఎలా అవిధేయుడు అవుతాను? రెండోది పాసింగ్ ఆన్, నాట్ ఓన్లీ పొజెసింగ్ అండ్ పాసింగ్ ఆన్, ముందుకు వెళ్ళటం. సో ఏం చేశాడు పౌలు? టు తిమోతిని ఆ దర్శనాన్ని అందించి ప్రిపేర్ చేశాడు. సో తిమోతి అండ్ అదర్స్ వెళ్తానే ఉంది సైకిల్. మరి మనం ఎక్కడ ఆపేసాం? బీయింగ్ ఏ లీడర్స్, బీయింగ్ ఏ స్టాఫ్, బీయింగ్ అసోసియేట్ స్టాఫ్, బీయింగ్ ఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్, బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఆగిపోయింది మన స్ట్రాటజీ? ఎవరితో ఆగిపోయింది? ఎవరు నెక్స్ట్ లాస్ట్ పాల్ లేదా తిమోతి ఎవరు? ఒకసారి ఆలోచించు. అక్కడితో ఆగిపోకూడదు. మళ్ళీ నువ్వు చేసినటువంటి, ట్రైన్ చేసినటువంటి, నీవు దర్శనాన్ని ఇచ్చిన వ్యక్తి ఆ దర్శనం పొందుకున్న వాడే పొజిసింగ్ అయ్యి మరొక తిమోతిని తయారు చేయాలి.
సైకిల్ ఎక్కడ మధ్యలో ఆగకూడదు, తిరుగుతూ ఉండాలి ఈ చక్రం. అయితే ఆ దర్శనం ఏ విధంగా నువ్వు అందిస్తున్నావు అనేది ముఖ్యం. ఒకటి పొజెసింగ్, రెండోది పాసింగ్ ఆన్, మూడోది ప్రెసెంట్ సినారియో. ఈ ప్రపంచ పరిస్థితులను చూస్తే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ యొక్క ఫెలోషిప్ చర్చ్ లో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ సెట్టింగ్స్ ఉన్నాయి. రెండోది వరల్డ్ అండ్ సొసైటీ, ప్రపంచాన్ని సమాజాన్ని మనం చూస్తే వాళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారు ఈ రోజులో? సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ హెల్ప్ స్వీయమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ యొక్క ప్రపంచం సమాజం ముందుకెళ్తే సంఘం తర్వాత సహవాసాలు వెనకబడి ఉన్నాయి, చతికిలబడి ఉన్నాయి. అండ్ ఆల్సో టెక్నాలజీ పరంగా చూస్తే చాలా ఫాస్ట్ గా అందించుకుంటున్నాయి వరల్డ్ అండ్ సొసైటీ. బట్ ఫెలోషిప్ అండ్ చర్చ్ అనేది స్లోగా ఇంకా అందిపుచ్చుకోండి. పౌలు ఈ ఫాలోడ్ ద హెవెన్లీ విజన్, పరలోకమైన దర్శనాన్ని తనకి అభిధేయుడు కాక 3 విషయాలు తన జీవితంలో మనం చూస్తాం. ఒకటి ఒబీడియన్స్, విధేయత, సబ్మిషన్. ఆ దర్శనానికి తాను విధేయత చూపించాడు, సబ్మిట్ చేస్తున్నాడు. రెండోది ఒబే. ఇది దేనికి? ఒబీడియన్స్ టు ద సబ్మిషన్. అయితే ఒబే టు ద ఫాలోయింగ్ ద కమాండ్స్ ఆర్ ఆర్డర్స్. దేవుని యొక్క ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన యొక్క ఆర్డర్స్ ని తూచా తప్పకుండా విధేయత చూపించాడు. మూడోది అగ్రిమెంట్ అనగా అగ్రిమెంట్ విత్ గాడ్, దేవునితో ఒప్పందం చేస్తున్నాడు. దేవుని ఒప్పందం, ప్రభువా నువ్వు ఇచ్చిన దర్శనాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, నాలుగు నేను సబ్మిట్ చేసుకుంటాను, నీకు విధేయత చూపిస్తాను, నేను ఫాలో అవుతాను నీ యొక్క కమాండ్స్. అంతేకాకుండా నీతో నేను ఒప్పందం చేసుకుంటున్నాను, ఐ విల్ అగ్రీ విత్ యూ. 3 వచనాలు చెప్పి ముందుకెళ్తాను. ఒకటి చదువుతారు ఎవరైనా? ప్రోవర్బ్స్ అనగా సామెతలు 16:3-9. 16:3-9. 3-9 నేను చదువుతాను. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నేనైతే ఉద్దేశించావు, ఏమైతే దర్శనం కలిగి ఉన్నావో అవి సఫలం అవ్వాలంటే నీ అతి లేదా ఎక్కువ పని భారాలు పెట్టుకున్నావు, మితిమీరిన భారాలు పెట్టుకున్నావు. బైబిల్లో క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? మార్త. అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని, మామూలు పనులు పెట్టుకుంటే కాదు, అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని నేను కూడా మనకు కూడా అనేకమైన విస్తారమైన పని పడిపోవడం ద్వారా ఏమవుతుందని మన పని భారాలు యెహోవా మీద ఉంచకుండా మన మీద ఉంచుకుంటున్నాం. అందుకనే అప్పుడు ఏమవుతుంది? ఉద్దేశాలు సఫలం అవుతున్నాయి. తర్వాత 9వ వచనం చూస్తే, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును, యెహోవా దాని నడతను స్థిరపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నిద్రపోతే కప్పులు లేచిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు స్థిరపరుస్తాడరా మన నడతను? యెహోవా అంటే మనం చేయబోవునది హృదయంలో యోచించుకును. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనం చేయబోయేది దేవుని యొక్క ప్రేమ పరిచర్య హృదయంలో యోచించినప్పుడు అది దేవుడు స్థిరపరుస్తాడు. అసలు నువ్వేమి ప్లాన్ లేకుండా, ఏమి స్ట్రాటజీ లేకుండా, నువ్వేమి యోచించకుండా ఎలా స్థిరపరుస్తాడు దేవుడు? మనం చాలా చెప్తాం చాలాసార్లు, కానీ వాటిని అనుసరించాం. మనం థియరాటికల్ బాగా ఇచ్చేస్తాం. బ్రదర్ ది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. బట్ అది వెంబడించేసరికి, అది ప్రాక్టికల్ గా ఆచరణలోకి వచ్చేసరికి వెనకబడిపోతా ఉన్నాం. అపోస్తల కార్యాలలోనే 22వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యాలు 22:10. అప్పుడు నేను ప్రభువా నేనేమి చెయ్యవలనని అడుగుగా, ప్రభువు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము. ప్రభువా నేనేం చేయాలి? ఎప్పుడన్నా అడిగావా నువ్వు? నేనేం చేయాలి ప్రభువా అంటే, నువ్వు దమస్కు వెళ్ళు. క్లియర్ కట్ విజన్, క్లియర్ కట్ ప్లాన్, క్లియర్ కట్ స్ట్రాటజీ. నువ్వు ఎప్పుడైతే అడిగితే దేవుణ్ణి ఆయన ఇచ్చేవాడు ఉంటాడు. సామెతలు 29:18 ఈ వచ్చిన చదువుని కొంచెం ముందుకెళ్దాం. 29వ అధ్యాయం 18వ వచనం.
దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా where there is no vision people perish. దేవోక్తి లేని ఎడల జనులు, అంటే మనమంతా కూడా ఒకవేళ విజన్ లేకపోతే మనం అంతా కూడా కట్టుగా తిరిగి పడిపోతాం, కూలిపోతాం. సుప్రీమైనటువంటి విశ్వాసులారా, ఈ విజన్ అండ్ కోర్ వాల్యూస్ ఎలాంటి అంటే మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మూవింగ్ ఫార్వర్డ్, ముందడుగు. అది మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12-14. దేవుడు మనకి దర్శనాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి మౌలిక విలువలను ఇచ్చాడు. ఈ దర్శనాన్ని, మౌలిక విలువలను మనకి ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా స్పష్టంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3లో పౌలు చెప్తాడు. మళ్ళీ పౌలు 3వ అధ్యాయం అంటే 12-14 చాలా వచనాలు కాబట్టి అన్ని చదవకుండా మొదటి 2-3 వచనాలు చదవండి. ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినైనను నేను అనుకుంటలేదు గాని, నేను దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితునో, దానిని పట్టుకుని వలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి వాటి కొరకై వేగిరపడుచు. చాలు, వెనుకుటివన్నీ మరిచి ముందున్న వాటికి. 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్పి ముగించేస్తాను. ఇక్కడ మనం గమనిస్తా ఉంటే దేవుడు అయితే నీకు దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనంలో ప్రభు నేను ఏం చేయాలని అడిగితే నువ్వు దమస్కు వెళ్ళని ఎలా గైడ్ చేశాడో, దేవుడు నీకు కూడా ఆ విధంగా గైడ్ చేసేవాడుగా ఉంటాడు. నువ్వు అడగటలేదు, కారణం నువ్వు అడగటలేదు. ఇక్కడ చూస్తే ఏమంటాను, ఈ 13వ వచనం చూస్తే, ఫర్గెట్ ద పాస్ట్. అఫ్ కోర్స్ నీ యొక్క ఒకప్పుడు 200-300 మంది వచ్చారు, కరెక్టే. పరిస్థితులు మారిపోయినాయి. ఇంతమంది రావడం అనేది గ్రేట్ అంట నేను. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితుల్లో ఇంతమంది కూర్చోవడం అనేది గొప్ప విషయం, సాధారణ విషయం కాదు. నువ్వు ఇక్కడ రావడం అనేది ఫర్గెట్ ద పాస్ట్. ఎందుకంటే లుక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్. ఎందుకు మనం జరిగినటువంటి పాస్ట్ లో, చరిత్రలో నువ్వేం చేయమంటున్నాడు, నువ్వు చూసి నేర్చుకోవాలి అంటున్నాడు. అండ్ ఆల్సో we can't live in the past. ఎప్పుడు కూడా చాలా మంది అయ్యా మేము ఈ సంవత్సరంలో అది చేసామయ్యా, ఇన్ని చేసామయ్యా అంటూ ఉంటాం, చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మంచిదే, మేము బ్రదర్ యవనస్తులుగా ఉన్నప్పుడు ఏం పరిగెత్తాం బ్రదర్, లేకపోతే ఎన్ని రీచ్ అయ్యాం బ్రదర్, మంచిదే బ్రదర్. వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీవు చేసినటువంటి ఆ యొక్క పనుల్లోనే ఆలోచిస్తూ సంతోషిస్తూ అక్కడే ఆగిపోయావా? పౌలు అంటాడు, దానిలో నేర్చుకో. ఎక్కడ నువ్వు ఆగిపోయావు, ఏమి చేయలేకపోయావో, చేయాల్సినంత చేయలేకపోయావో ఆలోచించుకో అంటాడు. అంతేకాకుండా ఫర్గెట్ అని ఏ విషయం అంటే డిఫీట్స్ అండ్ విక్టరీస్. డిఫీట్స్ అనగా నువ్వు కొన్ని ఏమంటాం అపజయాలు నీ జీవితాల్లో జరిగినాయి. నేను ఎప్పుడు అనుకుంటాను, చాలాసార్లు నేను అలా చేయకుండా ఉంటే బాగుందేమో అని అనుకుని, జరిగిపోయిన తర్వాత అపజయం వచ్చిన తర్వాత నేను చాలాసార్లు అనుకున్నాను, అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనుకుంటాం, కానీ ఉండలేం, చేసేస్తాం. ఏదో చేసిన తర్వాత తప్పుని సరి చేసుకోవాలి సార్. రెండవది విక్టరీస్ అనగా విజయాలు. 2 జ్ఞాపకం చేసుకోవాలి. నీ అపజయాలు, నీ విజయాలు 2 జ్ఞాపకం చేసుకుని వాటిలో నుండి నీవు ముందుకు వెళ్ళాలే గాని అక్కడే పాస్ట్ లో ఉండకూడదు అనేది పౌలు యొక్క ఆ యొక్క అపీల్. రెండోది ఫేస్ ద ఫ్యూచర్. నీ భవిష్యత్తుని నువ్వు ఫేస్ చేయి. నీ భవిష్యత్తు అనగా ఏహి ముందున్నటువంటిది, వాట్ గాడ్ వాంట్స్ us to do. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో నీ ద్వారా అది చేయి. భవిష్యత్తులో పాస్ట్ లో జరిగింది ఓకే, వర్తమాన కాలంలో అయిపోయింది. నువ్వు ఇప్పుడు జరగబోయే భవిష్యత్తులో దేవుడు నిన్ను ఏమి చేయమంటున్నాడో, పౌలు ఏ విధంగా అడిగాడో నీవు నేను అడిగినట్లయితే ముందుకెళ్తాం పిల్లలు. మూడోది ఫోకస్ ఆన్ గాడ్. ఫోకస్ ఆన్ గాడ్. 14వ వచనం ఉంటుంది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎత్తుకే పరిగెత్తున్నాను. ఐ నో మై గోల్. నా గురి నాకు తెలుసు. నీకు తెలుసా నీ గురి? పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ మెంబర్ అయిన నీవు ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క విజన్, తర్వాత మిషన్, ఆ యొక్క స్ట్రాటజీ అంతా కూడా దేవుడు నీ ద్వారా చేయాలనుకున్నాడు. నేనేం చేయగలను? ఆసక్తుడిని
చేతకాని వాడిని, ఎబిలిటీస్ లేవు. కానీ దేవుడు అంటాడు అవన్నీ నాకు అక్కర్లేదు. అవైలబిలిటీ, నువ్వు అందుబాటులో ఉన్నావు. ఎంత సమయం నువ్వు ఇవ్వాలని ఇష్టపడుతున్నావు ఈ యొక్క ఆర్గనైజ్. నీ చర్చ్ ఉంది, నీ యొక్క కుటుంబం ఉంది, నీ పనిపాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పటికీ ప్రభా ఈ యొక్క భారం నాలో ఇచ్చావు కాబట్టి ఈ భారంలో నా వంతు పాత్ర నేను ఎంత ఇస్తాను అని మనం ఒకసారి సరి చేసుకుందాం. లేకపోతే ఒక ఒప్పందం పెద్దాం. ప్రెస్ ఆన్ టువర్డ్స్ ద గోల్, ముందుకు వెళ్తాం, ముందడుగు వేయటం, ఉండా చోట నుండకుండా ముందడుగు వేయటం ద్వారా నా పాత్ర ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియా ఫ్యామిలీ మెంబర్ గా నేను ఈ యొక్క విజన్ ని ముందుకు తీసుకెళ్ళటానికి, పౌలుకి ఇచ్చిన దర్శనానికి ఎలా అవిధేయుడు కాలేదో నేను కూడా ప్రభా నువ్వు ఇచ్చిన దర్శనానికి అవిధేయుడు కాక ముందడుగు వెళ్ళి ప్రభా నేను రీచ్ అవుతాను. నా ద్వారా ఒక సంఘాన్ని, అక్కడున్న సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క పాస్టర్ గారు నాకు క్లోజ్ గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క దీని గురించి ఆయనకి వివరిస్తూ మా వెనకాల ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి, దీనికి మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు, బైబిల్నే వాక్యాధారితమైనటువంటి ఆ పరిచర్యగా ఉంది, మనకి నేర్పిస్తారంట అని ఇంట్రడ్యూస్ చేద్దామా కొత్తగా ఉన్న చుట్టుపక్కల కనీసం ఒక్క సంఘాన్ని, ఒక 5 మందికి ఈ కోర్స్ తీసుకోవడానికి, ఈ కోర్స్ తీసుకుని నేను బాగుపడ్డాను, ఇంకా వాక్యాన్ని అధికంగా తెలుసుకుని ఏ విధంగా సరిగ్గా బోధించాలో నేర్చుకున్నాను కాబట్టి నేను నేర్చుకున్నది ఇంకొక వ్యక్తిని ఒకరు ఇంట్రొడ్యూస్ చేయండి, డబుల్ అయిపోతుంది నెంబర్. ప్రార్థన చేయండి. సో ఫోకస్ ఆన్ గాడ్, దేవుని యొక్క. సో వీఆర్ ఓవర్లోడెడ్. ఎందుకు ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే ఓవర్లోడెడ్, అధిక బరువు ఎక్కువైపోయాం, ఓవర్ కమిటెడ్, అనేకమైనటువంటికి మనం కమిటెడ్ అయిపోయిన అనేకమైన పనులకి. అందుకనే దేవుడు అంటున్నాడు యు ఆర్ అటెంప్టింగ్ టూ మచ్. అనేక విషయాల్ని నువ్వు చేయాలని అనుకుంటున్నావు, సాధ్యం కాదని ప్రియమైన విశ్వాసులారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను విమోచించాడు, నిన్ను పిలుచుకున్నాడు, నీ ద్వారా అసాధారణమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నాకు అసాధ్యమైన కార్యాలు నీ ద్వారా చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అంతే మాత్రమే కాదు, ఇంపాసిబుల్ పాసిబుల్ చేయాలనుకుంటున్నా, అసాధారణమైన కార్యాలను సాధ్యపరచాలని దేవుడు ఇష్టపడుతుంది కదా. మన మనసులో మనం ఒకసారి ఆలోచిద్దామా? అలా ఆలోచిస్తుండగా మన ప్రియులు కృష్ణ గారు మనకి కొన్ని విషయాలని ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తారు.